సిల్వర్ స్క్రీన్ మీద మిలమిల మెరిసే తారలు, ప్రేమికురాలిగా, భార్యగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటీమణులు, అపురూపమైన భార్యాభర్తల బంధాన్ని తెరమీద ఆవిష్కరించి అందమైన జంటగా పేరు తెచ్చుకునే గ్లామర్ తారలు. లైట్స్ ఆఫ్, ప్యాకప్ పదాలు వినిపించగానే రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వచ్చే కథానాయికలు. ప్రేమో, వ్యామోహమో, అభద్రతా భావమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలిసి తెలియనితనం, సినిమా రంగానికి వీడ్కోలు చెప్పి భార్య పాత్రలో జీవించాలని కొత్త జీవితాన్ని మొదలుపెట్టగానే నిజ జీవితం తెరమీద మరకలు, బాధలు, అవమానాలు, అనుమానాలు, ఒక్కోసారి భౌతిక దాడులు, అలా జీవితాన్ని చీకటి చేసుకున్న తారల విషాదాలు. ఓటమితో కన్నుమూసిన, ప్రేమలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందరో. మహానటి సావిత్రి జీవితం విషాదాంతం కావడానికి ఆమె వైవాహిక జీవితం విఫలమవడం ఒక ముఖ్య కారణం. పెళ్లైన జమినీ గణేశన్ను పెళ్లి చేసుకుని పొరపాటు చేశారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆమె నటనా వైభవం వర్ధిల్లుతూనే ఉంటుంది. అలాంటి తారల వైవాహిక జీవితంలో విషాద ఘట్టాలను ఆడియో బుక్గా అందిస్తున్నాం. సినిమా తారలకే కాదు, తొందరపాటుతో నిర్ణయం తీసుకునే వారికి ఈ వీడియో ఒక ఆలోచన కలగజేస్తుందని మా నమ్మకం. ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, రాజసులోచన, సుజాత, సావిత్రి లాంటి గొప్ప నటీమణుల విషాదాంతపు ముగింపుకు ఎవరు బాధ్యులు? ఈ వీడియో మీద మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. తలుకు బెలుకుల మధ్య వెండితెర వెలుగుల్లో మెరిసిపోయే తారల జీవితాల్లో వెలిసిపోయిన చీకటి చావులు ఎందరికీ తెలుసు? అభద్రతా భావం, ప్రేమరాహిత్యం, ఒంటరితనం, ఆర్థిక పరిస్థితులు, సూటిపోటి మాటలు, ఫెయిల్యూర్స్, రకరకాల కారణాలు, ఒకే ఒక్క అనాలోచిత నిర్ణయం, ఆత్మహత్య. సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి, దివ్యభారతి, జియా ఖాన్, సుశాంత్ రాజ్పుత్, ఉదయ్ కిరణ్, రంగనాథ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కారణాలు ఏమైనా మంచి టాలెంట్ ఉన్న నటులు, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన నటులు. వీరిలో కొందరి మరణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆత్మహత్య అని చెప్పబడుతూ ఇప్పటికీ మిస్టరీగా మిగిలిన దివ్యభారతి చనిపోయే నాటికి ఇంకా టీనేజ్లోనే ఉంది. ఏప్రిల్ 5, 1993న అపార్ట్మెంట్ భవనంలోని 5వ అంతస్తులో తన ఇంటి నుంచి దూకి మరణించింది. అప్పటికి ఆమె వయసు 19 మాత్రమే. 1990లో తెలుగు చలనచిత్రం బొబ్బిలి రాజాతో తన కెరీర్ను ప్రారంభించి 1992లో దీవానా చిత్రానికి గాను ఆమె ఉత్తమ మహిళా డెబ్యూ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. అతి తక్కువ వ్యవధిలో దివ్యభారతి దాదాపు 14 సినిమాల్లో పనిచేసింది. ఆమె నిర్మాత సాజిద్ నడియాడ్వాలాను వివాహం చేసుకుంది. మద్యం సేవించి పొరపాటున మరణించిందని కాదు, ఆత్మహత్య అని ఇంకా మిస్టరీగానే మిగిలింది దివ్యభారతి మరణం. ఉదయ్ కిరణ్ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. రంగనాథ్ ఒంటరితనంతో కృంగిపోయాడని, అందుకే జీవితాన్ని చాలించాడని అంటారు. ఫటాఫట్ జయలక్ష్మి ప్రేమలో ఓడిపోవడం, ప్రేమించినవాడు వంచడం వల్ల ఆ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంది. సినిమా రంగం గ్లామర్తో ముడిపడి ఉండడం వల్ల ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. ఒక్కసారి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని క్షణకాలం ఆవేశపూరిత ఆలోచన వాయిదా వేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. పిల్లా పాపలతో సక్సెస్లతో ఉండే అవకాశం ఉండేది. ఎందరికో అభిమాన పాత్రులైన నటులు ఆత్మహత్య నిర్ణయంతో సగటు బలహీన మనస్తత్వాన్ని ప్రదర్శించారు. ఇది విచారకరం. ఒక్క క్షణం ఆత్మహత్య నిర్ణయాన్ని వాయిదా వేసి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ విజయ్ గారి ఇంటర్వ్యూ ఆధారంగా ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాం. నీ పెదవులు పలికించే శృంగారం తెలిసిన వారికి ఆ పెదవుల వెనుక ఉన్న స్వరం లిపి ఎవరికి తెలుసు? నీ చూపుల్లో సెక్సీనెస్ కనిపించే వారికి ఆ చూపుల మాటున దాగి ఉన్న చీకటి ఎవరికి తెలుసు? నీ గ్లామర్ తెలిసిన వారికి
ఆ గ్లామర్ వెనుక ఉన్న విషాదం ఎవరికి తెలుసు? డియర్ స్మిత, నిన్ను ప్రేమించలేని వారికి నువ్వు ఒక ప్రశ్న, నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ మరణం సమాధానం. We miss you. సినిమాలో ధరించే పాత్రలతో ఆ నటుల జీవితాన్ని అంచనా వేయడం పొరపాటు. సినిమా లైఫ్ కలర్ఫుల్గా ఉంటుందని, విలాసవంతమైన జీవితమని భ్రమపడేవారికి సిల్క్ స్మిత జీవితంలో విషాదం ఒక చెంపపెట్టు. నటులకు ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఒంటరితనం ఉంటుంది. వారి గ్లామర్ వెనుక కన్నీటి గ్రామర్ ఉంటుంది. బావా బావమర్ది సినిమా షూటింగ్లో బావలు సయ్యా పాటలో ఆమె అభినయించిన నృత్యం, ఆమె చూపులు ప్రేక్షకుల మతులు కొల్లగొట్టాయి. ఆ అభినయం, హస్కీనెస్ షాట్ వరకే. తర్వాత ఆమె ఒక ఇంట్రావర్ట్. తను తన ప్రపంచం, అందులో ఒంటరితనం. ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు స్మిత చెప్పిన సమాధానం మనసును మెలిపెడుతుంది. అవుట్డోర్ షూటింగ్లో ఇప్పటిలా క్యారవాన్లు లేవు. దుస్తులు మార్చుకోవాలన్నా ఏ చాటు మాటుకో వెళ్ళాలి. మాకంటూ ప్రైవేట్ ప్లేస్, స్పేస్ రెండూ కష్టమే. 100 కళ్ళు మమ్మల్ని అభిమానం పేరుతో వెంటాడుతాయి. అందులో కొన్ని కళ్ళల్లో మరో చూపు. దుస్తులు మార్చుకుంటుంటే అదిగో స్మితరా అన్న అరుపులు, సిగ్గుతో చితికిపోయే ఇబ్బంది. అభిమానం శృతి మించినప్పుడు తగలకూడని చోట చేతులతో తడిమే మృగాళ్ల శాడిజం. గ్లామర్ మా మొహాలకు మేము వేసుకునే ముసుగు. అది తొలగితే మా వ్యక్తిగత జీవితంలో ఉండే శూన్యంతో ఎవ్వరికీ పనిలేదు. తన నటనతో, చూపులతో, డాన్స్తో కుర్రవాళ్ల గుండెలకు గాలం వేసిన స్మిత చాలా సెన్సిటివ్. తన బాధను తన కన్నీళ్లలో దాచుకునే వ్యక్తిత్వం. ఒక మనిషి ఆకలితో ఉంటే చలించే గొప్పతనం. పద్మాలయాలో ఒక పాట షూటింగ్ బ్రేక్ లేకుండా జరుగుతోంది. ప్రొడక్షన్లో ఒక లైట్ బాయ్కి ఆకలి వేస్తుంది. ఆ సంగతి గమనించిన స్మిత అతనికి తన దగ్గరున్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది. మీ జీవితంలో ఏడ్చిన సందర్భం ఏది అని అడిగినప్పుడు ఏడవని సందర్భాలు అరుదు అని నవ్వుతూనే ఏడ్చిన స్మిత గురించి ఏం చెప్పాలి? ఆమె గురించి డర్టీ పిక్చర్ వచ్చినా, ఆమె జీవితాన్ని ఎందరు ఎన్ని విధాలుగా క్యాష్ చేసుకున్నా, ఆమెను తమ అవసరాల కోసం వాడుకుని వదిలేసినా ఆమె మౌనమే సమాధానం. ఆమె మరణం ఒక కళాకారిణి విషాదభరిత జీవితానికి నిలువెత్తు విషాద సంతకం. జీవితమంతా ఒంటరితనాన్ని ప్రేమించవలసి రావడం ఆమెకు శాపం. స్మిత 16 అణాల తెలుగు అమ్మాయి. విజయలక్ష్మి అసలు పేరైన తమిళంలో ఆమె మొదటి చిత్రం వండి చక్రంలో ఆమె పోషించిన సిల్క్ పాత్రతో సిల్క్ స్మితగా పాపులర్ అయిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో 200కు పైగా సినిమాలలో నటించిన నిజ జీవితంలో మాత్రం ఆమె పోషించిన పాత్రకు ఏ మేకప్ లేదు, ఏ ముసుగు లేదు. ఆత్మహత్యతో తన పాత్రకు తానే ముగింపు రాసుకున్న స్మిత వ్యక్తిత్వం అద్భుతమైంది. 1997లో చతుర మాసపత్రికలో వచ్చిన విజేత నవలలో హాసిని పాత్ర స్మిత పాత్ర ప్రేరణతో రూపుదిద్దుకున్నదే. 23 సెప్టెంబర్ 1996న ఇక సెలవని, మరణాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఎవరిని ద్వేషించాలో అర్థం కాక తనువు చాలించిన స్మిత ప్రేక్షకుల హృదయాల్లో మందస్మిత, మధురమైన జ్ఞాపకాల పుట. సినిమాల్లో కనిపించే గ్లామర్ తారల జీవితాల్లో ఉండే విషాదాల కోణాలు ఎన్నో. 2 తరాలు వెనక్కి వెళ్తే ఒక గొప్ప డాన్సర్, హీరోయిన్ తన అందచందాలతో ఎన్టీఆర్, రాజ్ కుమార్, ఎంజీఆర్, ప్రేమ్ నజీర్ లాంటి అగ్ర హీరోలతో నటించిన నటి రాజసులోచన. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం గుణసాగరి ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అంతకుముందు గుణసాగరి అనే కన్నడ చిత్రంతో పాటు సత్యశోధనై అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారి హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన ఘంటసాల నిర్మించిన సొంత ఊరు అనే చిత్రంలో 1956లో నటించారు. 1951 సెప్టెంబర్లో కరుణానిధి సమక్షంలో పరమశివం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా రాజసులోచన కోరిక మేరకు పెళ్లి చేశారు. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.
భర్తతో విభేదాల కారణంగా విడాకులు ఇచ్చారు. మొదటి భర్త ద్వారా పుట్టిన కొడుకు శ్యామ్ తల్లి దగ్గర ఉండిపోయాడు. ఆ ఒంటరితనంలో ఆమెకు దొరికిన తోడు దర్శకుడు సిఎస్ రావు. తన బాధలు అర్థం చేసుకోవడంతో అతనికి దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉన్న సిఎస్ రావుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కవలలు పుట్టారు. విషాదం ఏమిటంటే తన 2వ వివాహ బంధం కూడా విభేదాలతో విచ్ఛిన్నమైంది. రాజసులోచన చివరి రోజుల్లో 2వ భర్త సిఎస్ రావుతో కూడా విడిపోవాల్సి రావడం దురదృష్టం. ఆ తర్వాత మరింత ఒంటరితనం ఆమెకు తోడైంది. సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. డాన్సర్గా, హీరోయిన్గా, వ్యాంప్గా ఇలా ఎన్నో భూమికలను పోషించిన రాజసులోచన చివరి దశలో ఒంటరిగానే బ్రతికారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో తన స్వగృహంలో 2003 మార్చి 5 తెల్లవారుజామున మరణించారు. రాజసులోచన వ్యక్తిగత జీవితం ఒక విషాదమని చెప్పాలి. తరచి చూస్తే చాలా మంది తారల జీవితాల్లో ఈ విషాదం ఉంది. దీన్ని ఒక పాఠంగా భావించాలి. జీవితంలో పొరపాట్లు తప్పులుగా మారకుండా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని గమనించాలి. సినిమా తెర మీద వెలుగులు విరజిమ్మే తారల జీవితాల మాటున ఉన్న చీకట్లు ఎందరికి తెలుసు? తారల జీవితాల్లోని విషాదాలు, స్వయంకృతాలు, ఇతరుల చేతిలో మోసపోవడాలు, వెన్నుపోట్లు సర్వసాధారణం. ఈరోజు దర్జా రేపు ఉండకపోవచ్చు. వెంట ఉన్న మంది మార్బలం ఒక్క పరాజయంతో, ఒక్క నిర్ణయంతో మాయమవుతారు. అలాంటి తారల జీవితాల్లోని విషాదాలను మీ ముందుకు తీసుకువస్తోంది మ్యాన్ రోబోస్ సినిమా. చెక్కు చెదరని చిరునవ్వుతో ఆకాశంలోని జాబిలి నేల దిగినట్టు ఉండే అలనాటి నటి సుజాత గుర్తున్నారా? తపస్విని అనే మలయాళ చిత్రం ద్వారా సుజాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అవల్ ఒరు తొడర్ కథై ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగులో సుజాత మొదటి చిత్రం గుప్పెడు మనసు. ఈ సినిమాకు ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కలైలామణి పురస్కారంతో సత్కరించింది. నటిగా సుజాత సాధించిన కీర్తి ప్రతిష్టలు. 1952 డిసెంబర్ 10న శ్రీలంకలో జన్మించిన సుజాత మలయాళీ. ఒక మలయాళీ పత్రికలో సుజాత ఫోటో చూసి నాటకాల్లో నటిస్తావా అని సుజాతను అడిగారట. అన్నయ్య ప్రోద్బలంతో నాటకాల్లో నటించారు సుజాత. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న సుజాత 14 ఏళ్ల వయసులోనే మలయాళంలో తపస్విని అనే చిత్రంలో నటించారు. అలా మొదలైన సుజాత ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమా మజిలీలు. తమిళంలో, మలయాళంలో, తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేశన్ లాంటి ప్రముఖ నటుల సరసన నటించారు. తెలుగులో దాసరి నారాయణరావు గోరింటాకు సినిమాతో తెరంగేట్రం చేశారు. కష్టపడి తెలుగు నేర్చుకున్నారు. ప్రారంభంలో సరిత డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత సుజాత డబ్బింగ్ చెప్పుకున్నారు. పెళ్ళయ్యాక హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ తర్వాత తల్లి పాత్రలు వేశారు. నటిగా సుజాత సాధించిన విజయాలు ఎన్నో. వ్యక్తిగత జీవితంలో పెళ్ళయ్యాక ఆమె జీవితం విషాదం వైపు అడుగులు వేసింది. తన ఇంటి యజమాని కొడుకుని పెళ్లి చేసుకున్న సుజాత భర్త టార్చర్ని భరించలేకపోయారు. షూటింగ్లో ఎవరితో వృత్తిపరంగా చనువుగా ఉన్నా అనుమానించేవాడు. చివరి దశలో నటిగా, తల్లిగా తన పాత్రలను అద్భుతంగా పోషించిన సుజాత వైవాహిక జీవితంలో విషాదం అనే విలన్ చేతిలో ఓడిపోయారు. ఆమె భర్తే ఆమె జీవితంలో విలన్గా మారారు. లక్షలాది అభిమానులు, ఎందరో హీరోలు అభిమానించి గౌరవించిన నటి. షూటింగ్లో హీరోతో కలిసి నటిస్తున్న భయం, భర్త అనుమానపు చూపులు, షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళాక వేధింపులు, తోటి ఆర్టిస్టులతో మాట్లాడాలన్న భయం. చిత్ర పరిశ్రమ భాషా భేదం లేకుండా అక్కున చేర్చుకుంటే అక్కున చేర్చుకోవాల్సిన భర్త సుజాత ఆనందాన్ని ఆవిరి చేశాడు. ఒంటరిగానే పోరాడారు. లక్షలాది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుని విషాదంతో కలిసి జీవితాన్ని ముగించారు. 2011 ఏప్రిల్ 6న 58 ఏళ్ల వయసులో చెన్నైలోని తన నివాసంలోనే గుండెపోటుతో శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు.